వింటున్నావా? ఈ అబ్బాయితో నన్ను కుదురుగా మాట్లాడు. అసలే మీ నాన్న ఫ్రెండ్ కొడుకు. దయచేసి ఆ గతం జోలికి వెళ్ళకే. అర్థమవుతుందా? చెప్పేది నీకే. అబ్బా చంపకే, మళ్ళీ స్టార్ట్ చేస్తావా నీ ప్రైమ్ టైం డిస్కషన్? ఆ దిక్కుమాలి నా లవ్ స్టోరీ చెప్పి ఈ సంబంధాన్ని కూడా చెడగొట్టకు. నీకు పుణ్యం ఉంటుందే. అమ్మా నాకు తెలుసు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఏం తెలుసో ఏమో, తండ్రి గుణాలన్నీ నీలో ఉన్నాయి. ఎంత చెప్పినా వినవు. ప్లీజ్ నా బంగారం కదూ. ఖుషి, టైం అవుతుందమ్మా. వస్తున్నాను డాడీ. ఈసారి మాత్రం ఆ ఎదవ ఫ్లాష్ బ్యాక్ వాగితే బాగోదు చెప్తున్నా. నాకు తెలుసమ్మా. అబ్బాయి ఫోన్ నంబర్ ఉందా? ఎక్కడ కలుస్తున్నారు? డాడీ కూడా ఉంటారా? ఖుషి, ఫోన్ నెంబర్ ఉంది, ప్లేస్ కూడా ఫిక్స్ చేశారు, డాడీ కూడా ఉంటారు. నువ్వు కంగారు పెట్టకు. తనకి ఎలా మాట్లాడాలో తనకి బాగా తెలుసు. అందుకే 5 పెళ్లి చూపులు చెడగొట్టింది. చేసుకోపోయేది తన ఇష్టం. మీరు ఇలాగే వెనక్కేసుకొని రండి, దీనికి జన్మలో పెళ్ళవ్వదు. తన మాట వింటే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. టైం అవుతుంది, పద. ఈ రోజు గనక అబ్బాయిని కన్ఫర్మ్ చేసుకొని రాకపోతే అప్పుడు చెప్తా మీ సంగతి. పద పద, తొందరగా టైం అవుతుంది. ఇదే అమ్మా రెస్టారెంట్. నువ్వు వెళ్ళి అబ్బాయితో క్లియర్గా మాట్లాడు. నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, సో నేను వెళ్తున్నాను. ఓకేనా? ఓకే డాడీ. ఓకే బాయ్. హాయ్, దిస్ ఈస్ ఆనంద్. ఆర్ యూ ఖుషి? ఎస్ ఖుషి. కూర్చుందాం. అంకుల్ వస్తా అన్నారు, రాలేదా? ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళారు. ఓకే, ఏమన్నా ఆర్డర్ చేద్దాం. మీ ఇష్టం. బ్రో, 2 డ్రింక్స్. సో మీ డాడీ నా గురించి మీకు చెప్పే ఉంటారు. ఐఎమ్ ఆనంద్. నేను స్టడీస్ మొత్తం హైదరాబాద్లోనే కంప్లీట్ చేశాను. యూఎస్లో ఎంఎస్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు అక్కడే జాబ్ చేస్తున్నాను. ఈ ఇయర్ ఎలాగో పెళ్లి చేసుకోవాలని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ నుండి తప్పించుకోలేక. అవునా? అవును. మా డాడీ మీ డాడీ ఫ్రెండ్స్. మీ గురించి చెప్పి మీ పిక్స్ అండ్ డీటెయిల్స్ సెండ్ చేశారు. ఫస్ట్ టైం చూసినప్పుడే మీరు చాలా బాగా నచ్చారు. సో మీ గురించి? బీటెక్ కంప్లీట్ అయింది. టీచింగ్ అంటే చాలా ఇష్టం. సో ఇంటర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ చెప్తూ ఉంటాను. జాబ్ పరంగా కాదు,
టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ అంతే. వావ్, ఇంట్రెస్టింగ్. ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఐ మీన్ వీకెండ్స్లో అలాగా. మూవీస్ చూస్తూ ఉంటాను. కుకింగ్ సూపర్ చేస్తారంట కదా, మీ డాడీ చెప్పారు. ఓ అవునా. హ్మ్. మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఉండేది. ఐఎమ్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ స్పెండింగ్ టైమ్ ఇన్ టు సోషల్ మీడియా. రియాలిటీలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. తీసుకోండి. ఖుషి గారు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నచ్చారు. మీతో మాట్లాడాక ఇంకా బాగా నచ్చారు. ఏంటంటే ఆలోచిస్తున్నారు? మీకు ఇష్టం లేదా? ఓపెన్గా చెప్పేసేయండి. ఎనీ అబ్జెక్షన్స్? అయ్యో అలా ఏం కాదు. నా గురించి మీకు ఇంకా చెప్పాలి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు వరుణ్. ఇద్దరం ఒకటే ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో కూడా మా మ్యారేజ్ ఒప్పుకున్నారు. 1 ఫైన్ డే నుంచి వరుణ్ నాకు కనిపించలేదు. నో కాల్స్, నో మెసేజెస్. సోషల్ మీడియా పేజ్ కూడా డిలీట్ చేసేసాడు. ఏమైందో నాకు తెలియదు. 6 మంత్స్ తర్వాత వన్ డే నాకు మెయిల్ పెట్టాడు. మన లవ్ మ్యారేజ్ని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరని, వాళ్ళ పేరెంట్స్ చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని. ఛా, ఇలాంటివన్నీ ప్రేమించానని నా మీద నాకే అసహ్యం వేసింది. అయ్యో సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. డిప్రెషన్లో కూడా వెళ్ళాను. డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి ఒకే ఒక పర్సన్, మా డాడీ. నాకు తోడుగా ఉండి నన్ను డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. చాలా సపోర్ట్ చేశారు, చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మళ్ళీ నేను నార్మల్ పర్సన్ అవ్వడానికి కారణం మా డాడీ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇష్టమైన టీచింగ్ ఫీల్డ్లో జాబ్ చేస్తున్నాను. తొందరగా నా పెళ్లి చూడాలని మా అమ్మ కోరిక. అయ్యో అలా జరగకుండా ఉండాల్సింది. అయినా మీరేం చేశారు? అందులో మీ తప్పు ఏముంది? అయ్యో నాకు ఇలాంటి ఓదార్పులేం వద్దండి. అది ఎప్పుడో ముగిసిపోయిన కదా. నాతో లైఫ్ షేర్ చేసుకునే పర్సన్కి అన్ని విషయాలు తెలియాలి. ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు. ఇప్పుడు నా మనసులో ఎవ్వరూ లేరు. మ్యారేజ్ తర్వాత నా లవ్ మ్యాటర్ బయటికి తెలిసి నేనేదో తప్పు చేసినట్టు ఒకరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఓ వెరీ గుడ్ దిస్ పాయింట్ ఆఫ్ యూర్ ఫ్లాష్ బ్యాక్. మీరు చాలా బాగా నచ్చారు. మంచిగా చూసుకొని మీ ఇంటికి వస్తాము. ఓకే అండి, ఇక వెళ్దామా? ఓకే. నేను డ్రాప్ చేయనా? లేదులేండి, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. సరే అండి. బాయ్ అండి. హలో. హాయ్ ఖుషి, రీచ్ అయ్యారా? రీచ్ అయ్యానండి. ఖుషి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇన్ఫ్యాక్ట్ నీ ఫ్రాంక్నెస్ నాకు చాలా నచ్చింది. ఖుషి, ఏంటి ఇక్కడున్నావు? అసలు నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఆ అబ్బాయిని మీట్ అయ్యావా? ఎలా ఉన్నాడు? నీకు నచ్చాడా?
ఆ అబ్బాయి నాకు కరెక్ట్ కాదు డాడీ. ఖుషి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇన్ఫ్యాక్ట్ నీ ఫ్రాంక్నెస్ నాకు చాలా నచ్చింది. ఏదో తెలియని వయసులో ప్రేమించి తప్పు చేశారు. ఆ తప్పు కారణంగా మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ప్రేమ విషయంలో అందరు చేసే తప్పే మీరు చేశారు. ఏదో ఇన్ఫాక్చుయేషన్కి లోనై ఉంటారు. ఇందాక మీ ఎదురుగా చెప్పలేకపోయాను, అందుకే కాల్ చేశాను. నేను మీకు కొత్త జీవితాన్ని ఇస్తాను. నా గురించి గొప్పగా చెప్తున్నాను అనుకోకపోతే నాలా అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం నీ అదృష్టం. చెదిరిపోయిన నీ జీవితానికి కొత్త వెలుగునిస్తా. నీ జీవితం అందంగా ఆనందంగా ఉండేలా చూసుకునే రెస్పాన్సిబిలిటీ నాది. ఈ ప్రేమలు అట్రాక్షన్లన్నీ కామన్లేండి. తప్పులు చేస్తారు, సర్దుకుపోవాలి. ఒక మంచి రోజు చూసుకుని మా పేరెంట్స్తో మీ ఇంటికి వస్తా, ఓకేనా? మీ గొప్ప హృదయానికి నా పెద్ద నమస్కారం. మీరు నాపై చూపించిన జాలికి థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పు చేశానన్నారు. నేను తప్పు చేయలేదు, ప్రేమించాను. నాది ఇన్ఫాక్చుయేషన్ అని మీరే డిసైడ్ అయిపోయారు. నా లైఫ్ చెడిపోయిందా? కొత్త లైఫ్ ఇస్తారా? మీరు నాకు దొరకటం నా అదృష్టమా? మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రేమించాను, చెడిపోలేదు. రేపొద్దున మన ఇద్దరం ఒకటైతే ఏదో పాడైపోయిన నా జీవితాన్ని నువ్వు ఉద్ధరించినట్టు కటింగ్ కొడతావని నీ మాటలో చాలా బాగా అర్థమవుతుంది. నీ సపోర్ట్ నాకు అవసరం లేదు. ఈ మాటలన్నీ మనం కృతంగాలో కలిసినప్పుడే చెప్పుండొచ్చు, కానీ మీరు నాకు చెప్పలేదు. అంటే మీరు పిరికివారు కూడా. నీలాంటి పిరికివాడితో ఉండాలని ఏ ఆడది అనుకోదు. నేనైతే అస్సలు కోరుకోను. నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతా అన్నారు. ఇప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది. మంచి రోజు చూసుకొని ఇంటికి వస్తానని చెప్పారు కదా, దయచేసి మా ఇంటికి రావాలి. పొర్రపాటున కూడా నన్ను కలవాలని ట్రై చేయొద్దు. ఇప్పుడే నీ నెంబర్ బ్లాక్ చేస్తున్నా. వేరే నెంబర్ నుంచి ట్రై చేసావంటే హెరాస్మెంట్ కేసు పెడతా. మైండ్ ఇట్. సారీ డాడ్. సారీయా? నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? తప్పు చేసింది వాడు. వాడు సారీ చెప్పాలి. అంటే మీ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు కదా. అయితే ఒక్క అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు వాగుతాడా? నువ్వైతే మాటలతో వార్నింగ్ ఇచ్చావు, నేనైతే చేతులతో వార్నింగ్ ఇస్తుండే. ఖుషి, నువ్వు ఏం బాధపడకు, వాడన్న మాటలు. నీకు పెళ్లి చేసి పంపించాల్సిన ఉద్దేశం మాకు లేదు. మాకన్నా బాగా చూసుకునే అబ్బాయి చేతిలో నిన్ను పెట్టాలనే మా ప్రయత్నం. అలాంటి అబ్బాయి నీ మనసుకు నచ్చేంత వరకు మేం వెయిట్ చేస్తాం. అంతవరకు నీ ఇండివిజువల్ లైఫ్ని నువ్వు ఎంజాయ్ చేయి, ఓకేనా? ఇద్దరికిద్దరు సరిపోయారు. నా మాటకు అసలు వాల్యూయే లేకుండా పోయింది. ఈ సంబంధాన్ని కూడా చెడగొట్టుకొని వచ్చింది. నానా, ఈ అబ్బాయి నాకు నచ్చాడు అని మనస్సు పూర్తిగా అన్నప్పుడే మన ఇంట్లో పెళ్లి సందడి స్టార్ట్ అవుతుంది.
నన్ను నన్నుగా ఉండనిస్తున్నందుకు, నా లైఫ్ నన్ను బ్రతికే కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు, అన్నిటికంటే మించి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్పించినందుకు. లవ్ యూ డాడ్.